తన దేవుడి గురించి గొప్ప చెప్పుకున్నాడు ఆయన, దాంట్లో తప్పేముంది? తన దేవుడి గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పేముంది? దానికే పగడాలా పగిలిందని చెప్పేసి హేళన పాట పాడుతూ ఉన్నాడు. ఇది ఎక్కడి న్యాయం, ఎక్కడ ధర్మం? ఇది పైన దేవుడు చూస్తా ఉన్నాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నా మనిషిని ఎవరైనా తాకితే, దేవుడు చూస్తా ఉన్నాడు, నా మనిషిని ఎవరైనా తాకితే నా కనుగుడ్డుకు తాకినట్టే నేను వదిలిపెట్టని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా దేవుడు పని చేస్తాడు. నవ్వుకోండి, హేళన చేయండి, ప్రతి దానికి సమాధానం చెప్పాలి. ఏమనుకుంటా ఉన్నారు మీరు? సాటి మనిషి యాస్టర్డే చనిపోయారా, ఎవరు హత్య చేశారా అన్నది తెలియదు ఎవరికి. ఎలా చనిపోయారో తెలియదు. ఒక దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడైనా క్రైస్తవులు ఆయన చూసి గర్వపడతా ఉంటారు. దేవుడి గురించి బలంగా చూస్తా ఉన్నారు ఆయన, బైబిల్ గురించి బలంగా చూస్తా ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి చనిపోతే క్రైస్తవ లోకం మొత్తం బాధపడతా ఉంది, ఏడుస్తా ఉంది. కానీ మీరు హేళన చేస్తా ఉన్నారే. నేను ఒక మాట చెప్పనా మీకు? ప్రవీణ్ గారు భార్య ఏం చెప్పింది తెలుసా? నా భర్త ఎలా చనిపోయాడు నాకు తెలియదు. యాక్సిడెంట్ చనిపోయాడా, ఎవరైనా చంపారనే సంగతి నాకు తెలియదు. కానీ ఎవరైనా చంపితే కానీ నేను వాళ్ళని శిక్షించను, క్షమిస్తున్నా. ఎందుకో తెలుసా? నా భర్తని దేవుడి దగ్గరికి పంపించారు, దేవుడికి దగ్గర చేశారు. దేవుడిని అడుగుతున్నామా, ఎవరికి ఇబ్బంది రాకూడదు, నా భర్త మరణం వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు, నేను క్షమిస్తున్నా, దేవుడు పట్ల క్షమిస్తా ఉన్నా, ఒక దేవుడు మనిషికి క్షమిస్తా ఉన్నా అని చెప్పేసి ఆమె చెబుతా ఉంది. మీరేం చెబుతున్నారు తెలుసా? నవ్వుకుంటున్నారు, హేళన చేస్తా ఉన్నారు. ఇందాక ఒక వీడియో చేసి ఒక అతను చెబుతా ఉన్నాడు, ఒక క్రైస్తవుడు చనిపోతే ఆ రోజు ప్రవీణ్ కుమార్ మాట్లాడాడు, ఈయన సంబంధం అంటా ఉన్నారు. క్రైస్తవుడు కాదండి ఆయన, మనిషి చనిపోయాడు, ఒక మంచి మనిషి చనిపోయాడు, ఒక దేవుడు మనిషి చనిపోయాడు. ఎవరైనా సమాజంలో మారాలి. ఒక ముస్లిం వ్యక్తి మారుతున్నారు వచ్చి, ఒక ముస్లిం వ్యక్తి బాధపడితే ఏడుస్తున్నాడు వచ్చి, ఒక హిందూ వ్యక్తి వచ్చి ఏడుస్తున్నాడు వచ్చి, ఒక క్రైస్తవుడు ఏడుస్తున్నాడు వచ్చి ఆయన కోసం. ఎందుకంటే మంచి ప్రవక్త అయినా, దేవుడు మనిషి అయినా, దేవుడు మాట బలంగా చెబుతా ఉన్నాడు. ఖురాను, బైబిల్లో, భగవద్గీత వేరు అవ్వచ్చు, కానీ మనిషి మానవత్వం అని చెప్పేసి వాళ్ళు వచ్చి బాధపడతా ఉన్నారు. ఎందుకు వేరు చేసి మారుతున్నారు మీరు? ఎందుకు ఏమైనా చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. నాకు చాలా బాధ అనిపించిన ఆ వీడియో వినగానే. నవ్వుకుంటున్నామే, ఒక ఆడవాళ్ళు ఎవరు చనిపోతే సానుభూతి, అయ్యో పాపం, నా పట్ల నా సమాజం పట్ల ఎన్ని తప్పులు చేయొచ్చు, కానీ చనిపోయాడు, ఆ ఆత్మ శాంతి చేకూరాలి, ఆ కుటుంబానికి మంచి జరగాలి అని మీరు